హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్నికల్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి మళ్ళీ మోటరోలా ఇంకొక మొబైల్ అయితే తీసుకొని వచ్చింది. ఈసారి వీళ్ళు ప్లాన్ ఏంటంటే స్టైలెస్ని మనకి బడ్జెట్లో తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కువ మనీ కలెక్ట్ చేద్దామని అయితే చూస్తున్నారు అనమాట, చందాల రూపంలో. సో మళ్ళీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఈ మొబైల్ అయితే మనకి మళ్ళీ వీళ్ళు ఏప్రిల్ 15వ తారీఖు అయితే లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ మొబైల్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ బయట పెట్టేశారు. సో స్పెసిఫికేషన్స్ రివ్యూ అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్లో వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసేది ఏమైనా ఉందంటే అది ఆ స్టైలెస్ పెన్ ఒకటే. ఆ స్టైలెస్ పెన్ ని మళ్ళీ వీళ్ళు ఒక 20,000 22,000 తీసుకొని వచ్చి పెట్టి దీని యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి వీళ్ళు డబ్బులు అయితే కలెక్ట్ చేద్దామని అయితే చూస్తున్నారు అనమాట జనాల నుంచి. సో ఈ స్టైలస్ పెన్ ఏదో మనం ఏం చేయొచ్చు అనుకుంటే కనుక ఏఐ స్కెచ్ అయితే చేయొచ్చు అనమాట. అంటే మనం ఒక ఏఐ నుంచి స్కెచ్ చేసి దాని ఇమేజ్ కింద అయితే మార్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు సామ్సంగ్లో మనం ఏఐ స్కెచ్ ఉంటుంది కదా, సేమ్ అదే టైప్లో మనం ఈ మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ విత్ స్టైలస్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. అంతకు మించి ఈ స్టైలస్తో మీకు ఉపయోగం అయితే ఏమీ ఉండదు. మీరు ఎక్కువగా అయితే పెట్టేసుకోకండి. లైక్ యాపిల్ పెన్, ఎస్ పెన్లో అలాంటివి ఉంటాయి కదా, అలా యూజ్ అవుద్దేమో అని చెప్పేసి అయితే మీరు అయితే ఎక్కువ పెట్టుకోకండి. జస్ట్ నార్మల్ స్టైలస్ అంతే, బిల్ట్ ఇన్ స్టైలస్ అక్కడ దాకే చెప్పారు అనమాట. చేతితో పట్టుకునే బదులు ఇదివరకు మనం పట్టుకునే వాళ్ళం కదా స్టైలస్ పొలాలు, సేమ్ అలాగే దాంతో పాటు అయితే మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. అండ్ దీనిలో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయనుకుంటే కనుక వీళ్ళు ఎక్కువ చూపించేది కెమెరా వచ్చినప్పటికి వీళ్ళు మెయిన్ కెమెరా 50 MP కెమెరా అయితే తీసుకొని వచ్చారు. అది కూడా సోనీ LYT700C సెన్సర్. ఇది మనం అయితే ఆల్రెడీ సేమ్ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో చూసాం కదా, సేమ్ సెన్సర్ తో మనకి కెమెరా అయితే తీసుకొని వచ్చారు. నాకు తెలిసి కెమెరా మాడ్యూల్ మొత్తం సేమ్ డిక్టో ఎడ్జ్ 60 ఫ్యూజన్ నుంచి అయితే దింపేసారని అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ దీని యొక్క డిస్ప్లే మీరు చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో POLED ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్ ఏమైనా ఉందంటే IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ అలాగే మిలిటరీ గ్రేడ్ 810H సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఈ మిలిటరీ గ్రేడ్ 810H గురించి మీకు ఒక నిజమైతే తెలియాలి. మొబైల్ బ్రాండ్స్ జనాలు ఎలా పెంచాలని చేస్తుందో దీనికి సపరేట్ వీడియో అయితే పడుతుంది అనమాట. ఒకవేళ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి, చెప్తాను. రీసెంట్గా నేను ఈ మిలిటరీ గ్రేడ్ 810H గురించి చాలా వరకు అయితే గమనించాను అనమాట. మొబైల్ బ్రాండ్స్ జనాలు ఎలా పెంచాలని చేస్తున్నాయో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మళ్ళీ వీడియో అయితే చేద్దాం. ఇంకా నెక్స్ట్ దీని ఫీచర్స్ మనం చూసుకుందాం. ఇంకా బ్యాక్ టు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ విషయంలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళు 5000 mAh బ్యాటరీ అయితే తీసుకొని వస్తున్నారు మాక్సిమం. ఇది వచ్చినప్పుడు 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఒకవేళ ఈ మొబైల్ 20,000 లోపు కనుక తీసుకొని వస్తే ఫస్ట్ టైం 20,000 లోపల వైర్లెస్ ఛార్జింగ్ మనం అయితే చూడబోతున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది అలాంటి టైంలో. ఎందుకంటే వీళ్ళు దీనిలోనే 7S Gen 2 ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు కాబట్టి నేనైతే 20,000 లోపు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 20,000 లోపు తీసుకొని వస్తే 7S Gen 2 ప్రాసెసర్తో పాటు మనకి ఇలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి కదా, అప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది. లేదు వీళ్ళు 20,000 అబోవ్ పెడితే కనుక ఈ మొబైల్ అయితే అసలు కన్నెట్టు కూడా చూడకండి. ఎందుకంటే 7S Gen 2 ప్రాసెసర్ అనేది మన 15,000 16,000లో పోకో X6 5G కానీ మిగతా మొబైల్స్ చూసుకున్నట్టయితే చాలా మొబైల్స్లో 7S Gen 2 ప్రాసెసర్ అనేది 18,000 16,000కి వచ్చేసినాయి. ఇంకా దీనికోసం నేనైతే 20,000 దాటి పెట్టాలని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే అది మీ ఇష్టం. ఇంకా అండ్ దీనిలో మనం చూసుకున్నట్టయితే స్టీరియో స్పీకర్స్ తో పాటు మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారనమాట. మనకి తెలిసిందేగా మోటరోలా ఎప్పుడు డాల్బీతో విజన్ కానీ అట్మాస్ కానీ ఎక్కువ కొలాబరేట్ అయితే చేసుకొని వస్తారు. సో సేమ్ కొలాబరేషన్ అయితే అలాగే నిలబెట్టుకొని తీసుకొని వచ్చారనమాట. ఇది దీని యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి. హిడెన్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి ఇది UFS 2.2 స్టోరేజ్తో అయితే వచ్చే అవకాశం ఉంది. LPDDR4X RAM టెక్నాలజీ అండ్ 2+3 years OS అప్డేట్స్తో మనకి మొబైల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ మనకి ఇంకా చాలా అయితే ఉంటాయి. బట్ వీళ్ళు ఎక్కువగా లీక్స్ని బయటకు తీసుకురాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఈ స్టైలస్ ఎక్కువగా వీళ్ళు చూపించేది అదే. సో దీని మాయలో పడొద్దని అయితే చెప్తున్నాను అనమాట. ఒక స్టైలస్ని చూపించుకొని 20,000 22,000 23,000 కనుక ఈ మొబైల్ ప్రైస్ పెట్టారనుకుంటే కనుక ఈ 7S Gen 2 ప్రాసెసర్కి మీరు అంత ప్రైస్ పెట్టి అనవసరం అని అయితే చెప్తాను. లేదు మీకు కావాలి నేను టచ్ చేయాలనుకుంటే తప్పితే కానీ నేనైతే ఆ మొబైల్ని అయితే అసలు మీకు అయితే సజెస్ట్ అయితే చేయను. ఒకవేళ మీరు 20,000 లోపు వస్తే కనుక కన్ఫామ్గా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీరు ఈ మొబైల్ని. ఎందుకంటే బెటర్ సెన్సార్ ఉంటుంది కెమెరా అండ్ అలాగే బెటర్ ప్రాసెసర్ మీకు అంతకైతే నేను ఎక్స్పెక్ట్ చేయను కాబట్టి ఇంకా అది పక్కన పెట్టింది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 68 watts ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ AI ఫీచర్స్ ఉంటుంది. ఇంకా IP68 వాటర్ రెసిస్టెంట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి 20,000 లోపు వస్తే కనుక ఈ మొబైల్ని అయితే మీరు ఒక కన్ను అయితే వేయండి. లేదనుకుంటే కనుక 20,000 23,000 దాటితే కనుక ఈ మొబైల్ జోలికి అసలు వెళ్ళకండి అని అయితే చెప్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ గురించి వచ్చిన లీక్స్ అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.